హలో, నమస్కారం సార్, నేను తెలంగాణ భవన్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. సార్, మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇంతకుముందు 60,000 శాంక్షన్ అయ్యాయి కదా సార్? అయినాయి. ఏం లేదు సార్, మా నుండి చిన్న రిక్వెస్ట్ సార్. ఆ, ఏంటి అంటే నవంబర్ 30వ తారీఖున జరిగే ఎలక్షన్ లో కేసీఆర్ సార్కి అలాగే బాల్క సుమన్ గారికి మద్దతునిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఎందుకు ఇప్పుడు ఇచ్చిన 60,000 ఏమన్నా బాలకసుమన్ ఇంట్లో లేకపోతే కేసీఆర్ ఇంట్లో అమ్మా? ఏం లేదు సార్, అంటే చిన్నప్పుడు మీరు అంటే మీరు మేడం మేడం మీ పేరేందమ్మా? లావణ్య సార్. లావణ్య గారు, ఇప్పుడు మీరేమన్నా గవర్నమెంట్ ఉద్యోగులా లేకపోతే కేసీఆర్ పార్టీలో ఏమన్నా వాళ్ళ ద్వారా జాబా మీది? అంటే అట్లేం లేదు సార్, ఏంటి అంటే ఇంటిమేట్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు నాకు 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 లవణ్య గారు, నాకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 60,000 వచ్చిందని చెప్తాను కదా, ఇది మీకు డాటా వచ్చింది అంటే నేనేమంటానంటే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కేసీఆర్ ఇంట్లో నుంచో బాలకసుమన్ ఇంట్లో నుంచి ఇస్తలేదు కదా అమ్మా. అంటే తెలంగాణ గవర్నమెంటే మనకి. తెలంగాణ గవర్నమెంట్ ఎవరన్నా? మనమే కదా, మీరు నేనే కదా గవర్నమెంట్ అంటే, మనమే కదా. అదే సార్, అందుకని అట్లాంటి స్కీమ్స్ ముందు ముందు చాలా రావాలి అంటే మనము సపోర్ట్ చేస్తేనే కదా సార్. ఏం రావు. ఇప్పుడు కేసీఆర్ గారు బాలకృష్ణ గారికి వెళ్తే ఉద్యోగాలు రావు. ఇప్పుడు మీరు మీరు మీ వయసు ఎంతమ్మా? ప్రభుత్వ ఉద్యోగం రావాలి కదమ్మా. 24ఆ? లవణి గారు, మీకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి కదా. మీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే నేను సంతోషపడేటోడిని. మీరు చెప్తే ఖచ్చితంగా మీరు ఎవరికి చెప్పినా ఓటేసుకోండి. ఎందుకంటే నేను శారీరకంగా వికలాంగున్నమ్మా. ఓకే. కానీ నాటువంటి వాళ్ళు ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు ఉంటాయి. కానీ మా పిల్లలకైతే ఉద్యోగాలు రావాలని ఆశ ఉంటుంది అమ్మా. అవును సార్. నీకు ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం వస్తే మన తెలంగాణ 1,200 మంది ప్రాణాలు ఇచ్చి తెచ్చుకున్నాం కదా. లవణ్యకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే లవణ్యకు చదివించిన తల్లిదండ్రులు ఎంత సంతోషపడేటోళ్ళు. అవును సార్. అది 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 రాలేగా అమ్మా లవణ్యమ్మ, చెప్పమ్మా నువ్వే. అవును సార్. ఏంటి అంటే సార్, అంటే వేరే నాయకులతో పోలిస్తే ఇట్లా ఇప్పుడు మనకి ఏంటి అంటే స్కీమ్స్ కింద ప్రొవైడ్ చేసినవి చూస్తే ఇప్పుడు దళిత బంధు కానీ ఇవి కానీ వీటి కింద కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి. మాది చెన్నూరు నియోజకవర్గం, జైపూర్ మండలం, ఇందారం గ్రామము. నా గ్రామంలో సుమారు 4,000 పై ఓట్లు ఉంటాయి. ఓకే సార్. అందులో దళితులు సుమారు దళితులు ఎంత లేకపోయినా ఒక 600-700 ఓట్లు ఉంటాయమ్మా. ఓకే సార్. కానీ దళిత బంధు ఒకరికి రాలేమ్మా. ఒక్కరికి రాలేదా సార్? ఒక్కరికి రాలే అమ్మా. అంటే ఒక్కరికి రాలేదా సార్ అని మీరు అన్నారు కదా, ఒక్కరికి వచ్చిందమ్మా. ఎందుకన్నా అంటే ఒక్కరికి రాలేదంటే ఒక్కరికి వచ్చింది, అది కూడా బాలకసుమన్కు రైట్ హ్యాండ్ అమ్మా మావాడు. నాకు కొడుకు వరుస అవుతాడు. అంటే నేను ముస్లిం అయినా, అతను ఎస్సీ మాదిగా అయినా మాకు కొడుకు వరుస అవుతాడు. వానికి ఒక్కరికి వచ్చింది. ఆయనకి ఒక్కరికి వచ్చినందుకు సంతోషపడాలా, మిగతా వాళ్ళకి రానందుకు బాధపడాలా? రెండోది అమ్మా లవణ్యమ్మ, సీఎం గారు ఏమన్నారంటే, నేను నోట్ చేసుకుంటాను సార్. నోట్ చేసుకోండి, సార్ దృష్టికి తీసుకొని మరి బాలకసుమన్ కూడా ఏం చేస్తానంటే స్థానిక నాయకులకు విలువిస్తలేమా. ఇందారం గ్రామంలో కాలిపోయిన వాళ్ళు నష్టపోయి ఉన్నారు. ఒక కుటుంబం చనిపోయిండు, ఒక పిల్లగాడు, పడుసు పిల్లగాడు చనిపోయిండు, 2 చిన్న పిల్లలు. ఇప్పటి వరకు ఆ కుటుంబాన్ని పరామర్శించలే బాలకసుమన్ గారు. కేసీఆర్ కన్నా ఎక్కువ పాలన చేస్తాడు బాలకసుమన్ గారు. అక్కడ సారేమో మంత్రులకు గెలవరు, ఎమ్మెల్యేలకు గెలవరు. ఈ సారేమో నాయకులకు గెలవరు, ప్రజలకు గెలవరు. ఈసారి బాలకసుమన్ గారు ఇంటికి వచ్చాడమ్మా. మీరు మాట్లాడినట్టు బాలకసుమన్ మాట్లాడాలి మరోసారి. అక్కడ ఊకుండి, ఏం లేదు. థ్యాంక్ యూ లవణ్య గారు. లవణ్య గారు, మీ టైంను ఏమన్నా ఇబ్బంది కలిగించినట్టయితే నన్ను మన్నించాలి.